ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది జగత్తు పునాది వేయకమునిపే తండ్రి పాల్రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని మీరు, వారి యొక్క కుమారులను, వారి కుమార్తె కుటుంబాలను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వెంకట సుబ్బారెడ్డి గారి కుటుంబాలను కూడా మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ఇక సమయమందు తండ్రి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అంతా కూడా తండ్రి మీకు మహిమకరంగా, నీ బిడ్డలకు దీవెనకరంగా మీరు జరిగిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రములు. నీ లేఖనంలో నుండి తండ్రి ఈరోజు మీరు మాట్లాడినటువంటి నీ వాక్కులను బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యంను కూడా వారిలో అయా ప్రతి బిడ్డలో కూడా నూరంతలుగా మీరు ఫలింపు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రమోద్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, పరిమళారెడ్డి దయచేసి వారు కూడా పైకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరూ నిలబడతారు, అయ్యగారు జస్ట్ ఇద్దరు చేతులు కలిపిస్తారు. దయచేసి అందరూ నిలబడవలసిందిగా మనవి. ఓకే రండి. మరి ఈ సమయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం, జీవన్ రెడ్డి చాలా హ్యాండ్సమ్గా కనబడుతున్నాడు కదా. సో అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అలాగే దీపిక కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా దిక్కుల వర్షం పడుతుందండి, కానీ ఇక్కడ వర్షం పడట్లేదు. హల్లెలూయా. అంటే దేవుని దాసులు చేసినటువంటి ప్రార్థన ఇదొక మిరాకిల్. దేవునికి స్తోత్రం. ఎంగేజ్మెంట్ ఇదొక అద్భుతంగా దేవుడు ఈరోజు జరిగిస్తున్నారు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ముందుగా ఈ సమయంలో మన మధ్యలో మరి నూతనంగా ఇక ప్రధాన కార్యక్రమంలోనికి ఎంటర్ అవుతున్నటువంటి బిడ్డల కంటే ముందుగా వారి తల్లిదండ్రులను ఒక మాట అడగాలి అని చెప్పి అనుకుంటున్నాం. సో ముందుగా పాల్రెడ్డి గారి యొక్క కుటుంబంలో వారిని అడగాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మరి ఇక ప్రధాన కార్యక్రమం చేసుకోవడానికి మరి పాల్రెడ్డి గారికి అలాగే లుదియా రూత్ అమ్మగారులకు మీకందరికి కూడా ఇష్టమేనా? ఇష్టమయ్యా, ఇష్టమే. అందరు చెప్పలు కొడదాం ఒకసారి. సో అలాగే మరి అమ్మాయి తరపున దీపికా రెడ్డి గారి తరపున వెంకట సుబ్బారెడ్డి గారు, అలాగే మంజుల గారు, వారి కుటుంబ సభ్యులు మీకందరికీ కూడా ఈ ప్రధాన కార్యక్రమంలో మరి జీవన్ రెడ్డికి మీ కుమార్తెను ఇచ్చి ప్రదానం చేసుకోవడానికి మీకు అందరికీ ఇష్టమేనండి? ఇష్టమే. ఓకే, అందరు చెప్పలు కొడదాం. చాలా చక్కగా వారు ముందే సిద్ధపడి వచ్చారు. చాలా చక్కగా సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఓకే, అలాగే మెయిన్ ఈరోజు ప్రదానం చేసుకుంటున్నటువంటి జీవన్ రెడ్డిని ఒకసారి మనం అడుగుదామా? మరి ఇక ప్రత్యేకంగా దేవుని సమక్షంలో, అలాగే దైవ సేవకుల సమక్షంలో, విశ్వాసులు, బంధువులు, మరి స్నేహితుల సమక్షంలో ఈ ప్రదానము చేసుకోవడానికి జీవన్ రెడ్డి నీకు ఇష్టమేనా? ఇష్టమే. అందరు చెప్పలు కొడదాం. ఓకే, అలాగే మరి ఈ సమయంలో దీపికా రెడ్డి మరి ఇక దేవుని సమక్షంలో, సేవకుల సమక్షంలో, విశ్వాసుల సమక్షంలో, అలాగే బంధువుల స్నేహితుల సమక్షంలో ఈ ప్రదానం చేసుకోవడానికి, జీవన్ను ప్రదానం చేసుకోవడానికి దీపికా రెడ్డి నీకు ఇష్టమేనా? ఇష్టమే. అందరు చెప్పలు కొడదాం మరి ఒకసారి. ఓకే, రైట్. దేవునికి స్తోత్రములు. అందరు కూడా చాలా ఇష్టపూర్వకంగా ఇందాక పాస్టర్ గారు వాక్యం చెప్పినట్లుగా అందుకే వారు వస్త్రాలను కూడా మరి ఇష్టపూర్వకంగా వారు మార్చుకొని, అంతేకాదు ధరించుకొని వచ్చి మన మధ్యలో వారు నిలబడి ఉన్నారు. దేవుని వారు స్తుతిస్తూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయమందు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రధాన కార్యక్రమానికి మరి సూచనగా ఏమైనా తీసుకొని వచ్చారా? ప్రధాన కార్యక్రమానికి సూచనగా ధరింప చేయడానికి ఏమైనా తీసుకొని వచ్చారా? తీసుకొని వచ్చినట్లయితే అబ్బాయికి అమ్మాయికి ఇవ్వండి.
సో ప్రార్థన చేస్తారు. కుమార్ బెన్ని గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. రండి పాస్టర్ గారు. ఈ ప్రధాన కార్యక్రమంలో జీవన్ రెడ్డి, దీపిక రెడ్డి మరి ప్రదానం చేసుకోబోతున్న దానికి సూచనగా వారు తీసుకొచ్చినటువంటి ఉంగరాల కొరకు, అలాగే ఈ సమయంలో పూలమాలల కొరకు వారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, దైవమా, జీవం గల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మధ్యాహ్నకాల సమయంలో తండ్రి, నీ దాసులతో చక్కని వర్తమానం అందించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. పాల్రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఈ యొక్క శుభకార్యమును యేసుక్రీస్తు నామములో దీవించండి. ప్రధానానికి నా ప్రభువా జరుగుతున్న ఈ యొక్క మహోత్సవమును దీవించండి. ఇరుగురు యవనస్తున్న తండ్రి ఏకం కావడానికి ముందుగా ఈ ప్రదానము చేయించిన విధానాన్ని దీవించండి. వారిని నీ నామములో ఆదరించి ఆశీర్వదించండి. అయ్యా, వారికి బహుకరించబడుతున్న ఈ యొక్క బంగారమును జ్ఞాపకం చేసుకోండి. యవనవనంలో ఉన్న వీరికి నా ప్రభువా ముందు అడుగేస్తుండగా తొలి అడుగు బంగారముతో నా తండ్రి మరి వారు ముందు అడుగేస్తున్నారు. ఈ బంగారము అలంకరణ పరిశుద్ధాత్మ అలంకరణగా వారి జీవితంలో మీరు నిత్యము తోడై ఉండండి. అలాగే ఈ యొక్క రింగులను దీవించండి. మరి ప్రదానము చేయబడుతున్న యవనస్తులను, దైవజనులను దీవించండి. దండలను కూడా నా ప్రభువా దీవించండి. నీ ఆత్మ అలంకరణగా ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించమని, ఇరుగురు పక్షంలో ఉండబడిన తండ్రి పెద్దలను దీవించమని, యవన కాలంలో ఉన్న నా తండ్రి ఈరోజు ప్రదానం చేయబడుతున్న దంపతులను ఆదరించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. తండ్రి దేవా, తండ్రి దేవా, స్తోత్రం. ఓకే, రైట్. ఈ సమయంలో వీరిద్దరు కూడా మరి ప్రధానముకు మరి ముఖ్యంగా మరి సూచనగా వారు తీసుకొచ్చినటువంటి ఉంగరములను వారు ధరించబోతుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. చిన్న ప్రమాణం చేస్తారు, ప్రమాణాలు చేస్తారు. ఒక్క నిమిషం పట్టుకోనండి. అలాగే జీవన్ నువ్వు ఫస్ట్ పట్టుకో, ఉంగరం పట్టుకో, ఉంగరం పట్టుకో. ఓకే, జీవన్ మొదటిగా నేను చెప్పినటువంటి మాటలను మరి ప్రమాణం ద్వారా తెలియజేస్తారు. సో నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. ఆమేన్. సో నువ్వు ఇప్పుడు అలాగే ఆ ఉంగరం పట్టు. ఆ దేవుని దీవెనలు ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు దీపిక ప్రమాణం చేస్తారు. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. ఆమేన్. సో అలాగే ఈ సమయంలో పూలమాలలు కూడా వారు ధరిస్తారు.
అబ్రహాము చారావలే ఏ క్షణమైన వీడక. రైట్. మరి ఈ సమయంలో వారిద్దరు కూడా పూల మాల ధరించడానికి వారు రెడీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి చూస్తాం ఎవరు ముందుగా వేస్తారో. సో వారిద్దరికి ఇదొక టెస్ట్. ఓకే, వారు ఎవరు ముందుగా ప్రేమను వ్యక్తపరుస్తారో ఒకసారి మనం చూస్తామా? ఓకే, రెడీ, 1 2 3. దేవరని దీవెనలు తాళాలనుగను వీరలపై పావనయే పురికారుగడు. దేవరని దీవెనలు తాళాలనుగను వీరలపై పావనయే పురికారుగడు. దంపతులు గంధిగరి దాతి వలయు సంగదన ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మా యొక్క సమయంలో ప్రధాన కార్యక్రమం దాదాపుగా పూర్తిగా వస్తుంది. దేవునికి స్తోత్రములు. జీవన్ మంచి ప్రార్థన పరుడు, అంతేకాదు మంచి పాటలు పాడేటువంటి ఆ తలాంతు కలిగినటువంటి వాడు. మరి అలాగే ఇంకా వాక్యం కూడా చెప్పగలిగినటువంటి కృప దేవుడు తనకిచ్చారు. దేవునికి స్తోత్రములు. మరి పాలరెడ్డి గారి కుటుంబాన్ని దేవుడు దీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు పిల్లల్ని దేవుడు ఒక తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా దేవుడు వారికి అనుగ్రహించారు. ఈరోజు చిన్న కుమార్ని ఈ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని కూడా దేవునికి మహిమకరముగా వారికి ఇరుపక్షాల వారికి దేవుడు దీవెనకరంగా దేవుడు జరిగించారు. మరి ఇంకా దీపికను, వారి కుటుంబాన్ని, జీవన్ను, మరి కుటుంబాన్ని, చేరి వచ్చిన బంధువులను, మరి అందరినీ కూడా దేవుడు దీవించుగాక. ఆమేన్. రైట్. ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల నీకుండగా, అబ్రహాము చారావలే ఏ క్షణమైన వీడగా, నీ జీవిత సంద్రారా ఎన్ని కష్టాలు ఎదురైనా, నీ జీవిత సంద్రారా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ప్రతిరూపమే నీ ప్రధానం, మనసులే విరియగా మమతలు విరబూయగా. ప్రేమకు ప్రతిరూపమే నీ ప్రధానం, మనస్సులే విరియగా మమతలు విరబూయగా. అనురాగ పువ్వులే ఇంటిలో పూయగా,
అందరికీ ఆదర్శమై నిలవాలి. హలో ప్రైజ్ లార్డ్. పీటర్ బాబు అన్న గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్ కొరకు. దయచేసి పీటర్ బాబు అన్న గారు ముందుకొచ్చి ప్రార్థన అనంతరం కేక్ కట్ చేసుకున్న తర్వాత ప్రభాకర్ అన్న గారు ప్రార్థన తర్వాత ఆశీర్వాదాలతో మనం ముగించుకోబోతున్నాం కేక్ కటింగ్. ప్రార్థన. బ్రదర్ ఒక నిమిషం. అయిపోయిందా? ప్రార్థన అనగానే అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన స్త్రీలైన వారు తల మీద ముసుగు కప్పాలి. అది గౌరవం, మర్యాద. జీవం గల్ల తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీకు స్తోత్రం. నీ దాసుడు మా సహోదరులు పాల్ రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించి వారి గర్భవాసమున ఇచ్చిన 2 కుమారులను బట్టి, కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. నీతిమంతుని సంతానము ఎన్నడూ భిక్షమెత్తుకుట నేను చూడను అని చెప్పారు. అట్టి లేఖనాన్ని నీ దాసుని కుటుంబం పట్ల నెరవేర్చి మీ దక్షిణాస్తము చాపి వారిని దీవించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, మరి చిన్న కుమారుని ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో దైవజనుల సమక్షములో, బంధుమిత్రుల సమక్షములో, కుటుంబ సమక్షములో పరలోకము నుండి దేవాది దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ఈ 2 యవనస్తులు, ఈ బిడ్డలు కేకును కట్ చేస్తున్నప్పుడు దీనికంటే ప్రాముఖ్యంగా వారి జీవిత గమనం నీకు ఆ విధంగా తీపికరంగా, నీకు మహిమకరంగా, వారికి దీవెనకరంగా మీరు మలుచుమని కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దైవజనులు ముందుకి 2 మీరు 3 దైవజనులు రండి. దయచేసి ఏమనుకోవద్దు, అందరిని పిలవలేను. 3 దైవజనులు రండి. వాక్యం అందించి, వివాహ కార్యక్రమాన్ని అందించి, గ్రీటింగ్స్ అందించిన దైవజనులు 3 దయచేసి సేవకులు లెక్క నిలబడితే అన్న అందరు రండి. కానీ అటుకుందరు ప్రేమకు ప్రతిరూపమే నీ ప్రదానం. పాలడయ్య గారు కూడా, మనస్సు పాలడయ్య గారు కూడా ముందుకు రావాల్సి. విరియగా మమతలు విరబూయగా. పాలడయ్య గారు కూడా అటుకుందరు అన్న అటుకుందరు. ప్రేమకు ప్రతిరూపమే నీ ప్రదానం. మనసులే విరియగా మమతలు విరబూయగా. అనురాగ పువ్వులే మీ ఇంటిలో పూయగా. అనురాగ పువ్వులే మీ ఇంట పూయగా. మీ దంపత్యం అందరికీ ఆదర్శమై నిలవాలి. జీవన్ కుమార్ రెడ్డి, దీపికా రెడ్డి గారు కేక్ కట్ చేస్తూ ఉంటుందిగా మనందరం చప్పట్లు కొడదాం. రైట్. ప్రేమకు ప్రతిరూపమే నీ ప్రదానం. మనస్సులే విరియగా మమతలు విరబోయగా. అనురాగ పూలే మీ ఇంట పూయగా. అనురాగ పువ్వులే మీ ఇంట పూయగా. మీ దంపత్యులందరికీ ఆదర్శమై నిలవాలి. మంచిది. ఇందాక దండలు ప్రేమను పంచే విషయంలో జీవన్ కుమార్ రెడ్డి గారు దీపికా రెడ్డి గారిని ప్రేమిస్తున్నానని చాలా స్పీడ్గా దండేశారు. కాబట్టి ఇప్పుడు జీవన్ కుమార్ రెడ్డి గారి చాయిస్ లేదు, ఎందుకంటే మగవాళ్ళు పై చేయి సాధించాలనుకుంటారు. కాబట్టి ఈసారి మొదటిసారిగా ఫస్ట్ కేక్ మా దీపికా రెడ్డి గారే జీవన్ రెడ్డి గారిని ప్రేమించి పెట్టవలసిందిగా మనం ఫస్ట్ కేక్ దీపికా రెడ్డి గారు పెట్టాలి.
తనే ముందు పెట్టాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం ప్రగాఢ బంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం సమయం, అతి మధురం వివాహ బంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. లా 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 లా. చివరి ప్రార్థన. మన మధ్యలో రాజపేట పరిసర ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు ప్రభుత్వ పోలీసు ఉద్యోగాన్ని కాదని దేవుని సేవే గొప్ప భాగ్యమనించి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ప్రభాకర్ అన్న గారు, నూతన వధూవరులుగా సిద్ధపడుతున్నటువంటి జీవన్ కుమార్ రెడ్డి గారు, దీపికా రెడ్డి గారుల యొక్క వివాహ సిద్ధపాటు కొరకు జరిగిన ప్రతి కార్యక్రమం కొరకు దేవుని స్తుతిస్తూ వారిని దేవుడు ఆశీర్వదించలాగిన ఆశీర్వాద ప్రార్థన ప్రభాకర్ అన్న గారు చేస్తారు. చివరి ఆశీర్వాదాలు మన మధ్యలోనికి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు ప్రభాకర్ కండే గారు రావడం జరిగింది కనుక వారి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల సృష్టి ఆది సంభూతుడమైన మా ప్రియ పరలోకమందున మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దైవజనులు పాల్రెడ్డి గారి బట్టి వందనాలు, వారికి ఇచ్చినటువంటి మరి నయన లోదియా ఋతును బట్టి వందనాలు. మరి వారికి ఇద్దరి కుమారులను కుమార్తెను మీరు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు. జీవన్ రెడ్డిని మరి నా తండ్రి దీపికా రెడ్డిని ఈ దినము ప్రధానము చేయడానికి మీరిచ్చిన ఈ కృప కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రధాన కార్యక్రమంలో మొదటి నుంచి నాయన నీకు వందనాలు. నీ సన్నిధి ఇక్కడ దిగి వచ్చినందుకు వందనాలు ప్రభువా. దైవజనులు ఉన్న తండ్రి శివనయ్య గారిని మీరు వాడుకున్నందుకు వందనాలు. చేరి వచ్చినటువంటి మహారాష్ట్ర ప్రాంతంలో నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవజనుల చేత నా తండ్రి ప్రభు వాక్యోపదేశమును అలాగే చరిక మాటలను ప్రభు అయా గ్రీటింగ్స్ తెలియజేయడానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతనంగా ప్రదానము చేయబడినటువంటి బిడ్డలు ప్రభా, ఇరు కుటుంబాలు వేరు ప్రాంతాలైనప్పటికీ నా ప్రభా, ఇరు కుటుంబాలను ఒక సముఖములో చేర్చబడిన తండ్రి ప్రభా, నీ సన్నిధానములో నా తండ్రి నాయన అయా ప్రమాణముల చేత దైవజనుల చేతుల మీదుగా నా ప్రభా చక్కటి నా తండ్రి ప్రభా ప్రమాణపూర్వకంగా నాయన ప్రధానము చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడినటువంటి ప్రతి మాట నా ప్రభా దయా దాక్షిణ్యముల ద్వారా నా తండ్రి నీ దయ లేకుండా, నీ దాక్షిణ్యము లేకుండా నా ప్రభా, నీ దృష్టి లేకుండా, నీ చూపు లేకుండా ఏ కుటుంబము కట్టబడదు నాయన. మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ కుటుంబం నా ప్రభా మరి నా తను ఏ విధముగా ఈ ఘనముగా పైన ప్రధానము చేయబడినదో రేపటి దినము నా తండ్రి ప్రభా వివాహము ఘనముగా జరపబడును గాక. దైవజనుల సమక్షములో, పెద్దల సమక్షములో, బంధుమిత్రాదుల సమక్షములో, స్నేహితుల సమక్షంలో ఘనమైన వివాహము జరుగును గాక. ఈ వివాహానికి కావలసినటువంటి ప్రతి ఏర్పాటు సమకూర్చబడును గాక ప్రభువా. రానైన ప్రతి బిడ్డలకు కూడా పిలువబడిన వారందరూ యేసును ఆయన శిష్యులు ఈ వివాహమునకు పిలువబడబోతున్నందుకు వందనాలు. అలాగే దైన తండ్రి ప్రభా తండ్రి సంఘములను పిలువబడబోతున్నందుకు వందనాలు, బంధుమిత్రాదులను పిలువబడబోతున్నందుకు వందనాలు. వారందరూ సమకూడి వీరి వివాహమునకి నీ వద్దురు గాక. అయానికి స్తోత్రాలు నాటి కృపచేత నింపండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమునైనా పిలువబడినటువంటి మరి పాల్రెడ్డి గారు వారి నా తండ్రి ప్రభ దీపికారెడ్డి కుటుంబం ద్వారా పిలువబడినటువంటి నాయన ఇరు కుటుంబాల బంధుమిత్రాదులను, స్నేహితులను, దైవజనులను, సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. అయానికి
నీకు వందలు. మొదటగా నీ మాటకు లోబడి ఉండాలని మరి నా తండ్రి వీరిద్దరికి సూచన ఇవ్వడం జరిగింది ప్రభా. వీరికే కాదు నాయనా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సూచన ఇవ్వడం జరిగింది. అది నీ వాక్యమైనది, వెలుగైనది ప్రభా. వీరు వెలుగుతూ ప్రకాశిస్తూ వివాహము వరకు నాయన ప్రార్థన చేసి పునాది మీద క్రీస్తు అనే బండ మీద అని పునాది మీద కట్టబడుతూ నా తండ్రి ఘనమైన వివాహము జరపబడును గాక. అట్టి కృప చేత నింపి దీవించండి దేవాని స్తోత్రం. ఈ కార్యక్రమం అంతటిలో కూడా నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి ఈ నూతనంగా నా తండ్రి ప్రధానము చేయబడిన బిడ్డలు దీవించినందుకు వందనాలు. పాల్రెడ్డి కుటుంబాన్ని దీవించినందుకు వందనాలు. అలాగే దీపికారెడ్డి కుటుంబాలను దీవించినందుకు వందనాలు. వాక్యం ఎత్తినటువంటి దైవజనులను దీవించినందుకు వందనాలు ప్రభా. వారిని వారి ప్రాంతంలో సేవ బలముగా జరపబడను గాక. ప్రతి సేవకులను మీరు దీవించండి, వారి సంఘములను వారి పరిచయలను దీవించి ఆశీర్వదించండి. వచ్చినటువంటి బంధు మిత్రాదులకు విత్తబడిన వాక్యములు ఒక్క మాట అయినా మీరు దర్శించిన ఆయన రక్షణ మారు మనసు కలుగును గాక, పాప విమోచన జరుగును గాక, నీ రాజ్యానికి స్థిరపరచబడును గాక, సిద్ధపరచబడును గాక. అట్టి కృప చేత నింపి దీవించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యతమైనటువంటి కృపా సమాధానము ఈ ప్రధాన మహోత్సవానికి చేరిన ప్రతి ఒక్క బిడ్డకును అభిషక్తులకును మరి విశేషముగా జీవన్ రెడ్డి గారికి దీపికారెడ్డి గారికి ప్రభు రాకడ పర్యాంతము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. సేవకులు కూడా మీ ప్లేస్లలో కూర్చోండి. చివరిగా రైట్, మంచిది. మరలా చెప్తున్నాను, ఈ అవకాశాన్ని ఇక్కడ వివాహానికి సిద్ధపడుతున్నటువంటి కుటుంబీకులు మాకిచ్చారు. మేము బయటికి పంపించి అంతవరకు కూడా ఎవరు ఏ కార్యక్రమాన్ని చేయడానికి వీలు లేదు. గ్రూప్ ఫోటో రైట్, పాస్టర్లందరూ గ్రూప్ ఫోటో సరే దిగుతారు. రైట్, మంచిది. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా పాలెడయ్య గారిని ప్రత్యేకంగా కోరుచా ఉన్నాం. అందరూ కూడా శ్రద్ధగా పాలెడయ్య గారు చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్, శుభాలు. ఇంకేమైనా చెప్తే దేవుడు ప్రేరేపిస్తే వారి ఇష్టం. థ్యాంక్ యూ అయ్య గారు. మంచిది. దేవుని నామానికి స్తోత్రములు. మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి అభిషక్తులు, దైవ సేవకులు, దూర ప్రాంతము నుంచి వచ్చినటువంటి మరి సేవకులందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు. అక్కడక్కడ ఉన్న సేవకులు కూడా వందనాలు. రెండవదిగా మమ్మల్ని, మా కుటుంబాల్ని, నా కుమారుణ్ణి ప్రేమించి మంజుల వెంకట సుబ్బారెడ్డి గారి యొక్క కుమార్తెను ఇచ్చుట కొరకు ఇష్టపడి వచ్చినటువంటి మంజుల కుటుంబం అంతటికి కూడా వారి వారి అన్నదమ్ములకు, బంధుమిత్రులకు, రక్త సంబంధికులందరికీ ప్రభు పేరిట వందనాలు. తిరిగి మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు కూడి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు. వివాహము నిశ్చయించుకున్నాం. ఆయన జీవన్ ఆ యొక్క ఇష్ట ప్రకారముగా జూలై 25 ఆలేరు ఇమ్మిడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆ యొక్క ఏర్పాటు చేయడం, కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా ప్రేమపూర్వకంగా అక్కడ కూడా ఆహ్వానిస్తున్నాను. మీ దగ్గరకు వస్తాం, కార్డు ఇస్తాం, మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మా ఆహ్వానాన్ని అందుకొని అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. అయితే 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాట్లాడే మాట మీద నాకు ఒక 5 రోజులు, రోజొక 5 గంటలు ఇచ్చినా సమయం సరిపడదు. కానీ 5 నిమిషాలలో ముగించేస్తా. 5 నిమిషాలలో ముగించేస్తా. భూలోకం మీద, ఈ ఆకాశము కింద, పంచభూతముల మధ్యలో మానవుని నివాసము చేశాడు.
ఏర్పరచబడినటువంటి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అందరూ కూడా అదే వరుసలో ఉన్నటువంటి వారం, వచ్చినటువంటి వారం వివాహము చేసుకొని ఆ యొక్క మన గర్భవాసము నుంచి వెళ్ళే పిల్లలను కానీ భూమిని నింపుతున్నటువంటి వారమే. అయితే ఎలా మనుషులు జన్మించారంటే మొదటి మానవుడు దేవుని హస్తముల మీద చెక్కబడి నిర్మించబడ్డాడు. ఒకటవది. రెండవదిగా ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాములో నుండి అవ్వ అనే స్త్రీని తీయబడింది. వీరిద్దరి కలయికలో నుండి భూప్రపంచ ప్రజలందరూ పుడుచున్నారు, జన్మిస్తున్నారు. నాలుగవదిగా ఈ యొక్క యాజక ధర్మం నేర్పించుట కొరకు, ప్రజలందరూ ఒక క్రమపద్ధతిలో ఉండగోరుట కొరకు ఆ కాలములో మెల్కిసేదెకని తల్లిదండ్రులు ఎక్కడ వారో, ఎట్లా వచ్చాడో ఏంటో ఏమీ తెలియదు. తల్లిదండ్రులు లేరు, ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళాడు అన్నది కూడా తెలియదు. మెల్కిసేదెకని వ్యక్తి వచ్చాడు. ఒకరేమో నిర్మించబడ్డారు, ఒకరేమో తీయబడ్డారు. ఇద్దరి కలయికల నుంచి మనం అందరం జన్మిస్తున్నాము. నాలుగవదిగా మెల్కిసేదెకు మరి ఆయన వచ్చాడు, యాజక ధర్మాన్ని చూపించాడు. తిరిగి దేవుడు ఈ భూలోకమును, ఈ మానవ జన్మను అభివృద్ధి చేసి ఆయన రాజ్యములో నింపాలి. ఈ భూలోకాన్ని మానవునికి ఒక నివాస స్థలముగా ఇచ్చాడు. ఈ ఆకాశము దాటిన తర్వాత సూర్యచంద్రులు, నక్షత్రములు, పాలపుంత, అదొక ఆకాశం ఉంది. అక్కడ మరి గాలి నీరు లేనటువంటిది అదొక ఆకాశము. తిరిగి మూడవ ఆకాశములో దేవదూతలు ఉన్నారు. అటు మీదట సమీపించరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. ఆయనను ఎవరునూ చూడలేదు. అయితే భూలోకం మీద మనుషులు జన్మించాలి, ప్రేమ కలిగి ఉండాలి, అందరూ కూడా ఆయన మహిమను వర్ణిస్తూ స్తుతిస్తూ ఆయనను గణపరచాలని దేవుడు ఇలా నిర్మాణం చేశారు. అయితే మొదటి కుటుంబములో నుండే పగలు, ఈర్ష్యలు, నరహత్యలు ప్రారంభించబడి నేటి వరకు కూడా అనేక కుటుంబాల నుంచి రాజ్యాల వరకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతుంది. 1, 2, 3, 4 దేశాల వరకు దాని మీద యుద్ధం చేస్తూనే ఉన్నాయి. 10 దేశాలు ఏకమై యుద్ధం చేసే సమయంలో తిరిగి భయంకరమైన ప్రళయం రాబోతూ ఉంది. ఆ ప్రళయము నుంచి వెళ్ళి తప్పించే స్థితి ఎక్కడనంటే దేవుని నుండే. అదొక్కటి. నా యొక్క బిడ్డల యొక్క ప్రధాన కార్యక్రమం బట్టి చిన్న మాట మీరు జ్ఞాపకం చేసుకొని వెళితే మంచిదని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలే. అయితే ఈ భూలోక ప్రజలందరూ ఒక కుటుంబం నుంచి వెళ్ళి మొదలుకుంటే రాజ్యాల వరకు ఈర్ష్యలైనవి, కక్షలైనవి, అంత కూడా భయంకరమైనటువంటి పాపమే సంభవిస్తూ ఉంది. చివరిగా 5వదిగా సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు పురుషుడు లేకుండా మర్య గర్భములో నుంచి మనకు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రేమను పంచనీకి వచ్చాడు, ప్రేమను చూపించనీకి వచ్చాడు, ప్రేమను నేర్పించనీకి వచ్చాడు. ఆ ప్రేమ అగాధ జలములు ముంచజాలవని అయ్యగారు చెప్పాడు. నది ప్రవాహములు అవి ముంచజాలవని చెప్పాడు. అయితే ఆ ప్రేమ మానవుల మధ్యలోకి వస్తే ఆ ప్రేమను చంపి సిలువకేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రేమను పంచుతూ ఉంటే చంపుతూ ఉన్నారు. మొన్న మధ్యలో ప్రవీణ్ ప్రగడాలయ్య గారిని మనం చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రేమ ఎప్పుడు కూడా కాలిపోదు, మునిగిపోదు, ప్రేమ ప్రబలిస్తూనే ఉంటుంది. ఆయన ఆ ప్రళయం భూమి మీద జరిగి తిరిగి ఆయన వచ్చేంత వరకు క్రైస్తవ జాతి మతాన్ని కాదు ప్రకటించేది, ప్రేమనే ప్రకటిస్తుంది. ఈ ప్రేమ నా కుమారుడు బ్రతుకు దినములంతా నా కోడలైనటువంటి దీపికారెడ్డిని ప్రేమిస్తూ ఉండాలి.
నా కుమారునైనటువంటి నా కోడలు ఆ యొక్క దీపికారెడ్డి ఎప్పుడు లోబడుతూనే ఉండాలి. అలా ప్రేమించుకొని లోబడుకొని ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కుటుంబాన్ని అలా కాపాడుకుంటూ వస్తే రాజ్యం అంతా కూడా, దేశం అంతా కూడా, కుటుంబాలంతా కూడా నెమ్మది కలిగి ప్రేమ కలిగి ఉంటాయి. ఆ ప్రేమను మనం సంపాదించుకుందాం. ఆ ప్రేమామయుడు తిరిగి రాబోచున్నాడు. విశ్వసించండి, నమ్మండి. నా 5 జన్మలు చెప్పాను. ఒకటి నిర్మించబడ్డారు, ఒకరు తీయబడ్డారు. అందరూ భూప్రజలందరూ కూడా తల్లిదండ్రుల నుంచి జన్మించబడుచున్నాం. తిరిగి 4వదిగా ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళారో తెలియదు. మెల్కీసెదెకు తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. 5వదిగా మరియ గర్భము నుంచి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక అంతటి శక్తి ఆ దేవునికి ఉంది. రాళ్ళలో నుండి కూడా మనుషులను పుట్టించే శక్తి దేవునికి ఉంది. కానీ మనము ఆ యొక్క తల్లిదండ్రుల కలయికలో పుట్టినటువంటి వారం ప్రేమిద్దాం. అందరినీ ఒక్కొక్కరు ప్రేమ కలిగి జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరి కొరకు ప్రేమ బిందును ఏర్పాటు చేశాను. దాన్ని మీరు భుజించి మమ్మల్ని, మా కుటుంబాలను ఆశీర్వదించవాలని కోరుకుంటూ వివాహానికి అందరినీ తిరిగి వచ్చే నెలలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు.